మనకు తెలియకుండానే మనము సిరిని ఎంత ప్రేమిస్తున్నామో. అందుకే దీన్ని ప్రేమించేవాడు దేవుని ప్రేమించలేడు. దీనికి లోబడిపోయినాడు దేవుడికి లోబడ్డు. ఇది ముఖ్యం అనుకున్నాడు, ఈయన ముఖ్యం అనుకోలేడు. ముఖ్యం అనుకుంటే నాకు అవసరం, ఈ అవసరం, నాకు అది ఉంది, అన్నీ అప్పుడే కనపడతాయి. నేనంట నువ్వు చచ్చేదాకా నీకు అప్పుడే కనపడతాయి, గ్యారంటీ. ఎందుకని బైబిల్ చెప్తుంది, నేను చెప్పే మాట కాదు. దేవుళ్ళో నీతి న్యాయము కలిగి దైవ చిత్తము ఆజ్ఞ పాటిస్తూ దేవుని కంటే ధనము గొప్పది కాదా, నా దేవుడే నాకు ఇష్టం, నా దేవుని ఆజ్ఞ నాకు శ్రేష్టమైనదని ఎంచి భావించి దేవుణ్ణి శ్రేష్టంగా చూసేవాడు దేవుని సంబంధిగా బ్రతుకుతాడు. ఇక్కడ తెలిసిపోద్ది, ఎక్కడో తీర్పు అవసరం లేదు. ఇప్పుడు నువ్వు డబ్బుని ఎక్కువ ప్రేమించా, దేవుని ప్రేమించా అర్థమైపోట్లుగా. నువ్వు ఇవ్వలేని స్థితిలో ఉన్నావంటే నువ్వు డబ్బుని ప్రేమిస్తున్నావు. నీకు డబ్బు అవసరం, డబ్బు మీద ఆధారపడి బతుకుతావు, నువ్వు దేవుడి మీద ఆధారపట్ల. దేవుడు ఏమన్నాడు, ఇయ్యుడి మీకు ఇయ్యబడును అన్నాడు. ఇచ్చి నన్ను శోధించు, ఆకాశ వాకిని పుట్టన్నాడు. నువ్వు ఇప్పేదేదో, నువ్వు ఇచ్చి నాకెందుకు వచ్చిందని ఎందుకు పోగొట్టుకోవాలని కరువు దరిద్రంతో పోయేవాడు దరిద్రుడు.